గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే మనం ఫోర్త్ యూనిట్లో B3లో ఫోర్త్ యూనిట్ డిస్కస్ చేస్తున్నాము. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో జువాలజీ. దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే శానిటేషన్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. మనం ఫిష్ ప్రిజర్వేషన్ చేసేటప్పుడు లేకుంటే ఏ ఇండస్ట్రీ అయినా ఫస్ట్ శానిటైజర్గా ఉండేలాగా చూసుకుంటాం అనమాట. ఏదైనా కానీ ఆ మొత్తం సరౌండింగ్స్ ఆ ప్లేసెస్ మొత్తం కూడా ఎలా ఉండాలి, మంచి శానిటైజేషన్ చేసి ఉండాలన్నమాట. పరిశుభ్రత పాటిస్తూ ఉండాలన్నమాట. ఆ సరౌండింగ్స్ ప్లేసెస్లో ఉండే వాటర్ దగ్గర నుంచి ఎక్విప్మెంట్ అంతా కూడా ఏ విధంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలన్నమాట. ఆ పరిశుభ్రతగా ఉండడం కోసం మామూలుగా మనకి మున్సిపాలిటీ వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తారు, కార్పొరేట్స్ వాళ్ళు కానీ ఏం చేస్తారు, మొత్తం రోడ్స్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా డ్రైనేజెస్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారనమాట. ఈ వేస్టేజ్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ అయ్యేలా చూస్తూ ఉంటారనమాట. వాటర్ అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు వెళ్ళిపోయేలాగా, అదేవిధంగా మనం యూజ్ చేసే సాలిడ్ అండ్ లిక్విడ్స్ వేస్టేజ్ అంతా కూడా వీళ్ళు ఏం చేస్తారు, తీసుకువెళ్ళిపోతూ ఉంటారు, ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తూ ఉంటారు అనమాట. అదేవిధంగా మనకి ఈ ప్రాసెసింగ్ యూనిట్స్లో కూడా లేదా ఇండస్ట్రీస్లో కూడా శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఫిషెస్ని ప్రిజర్వ్ చేసేటప్పుడు శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ సరౌండింగ్స్ ప్లేసెస్ అన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్లో ఫస్ట్ సరౌండింగ్స్ ప్లేసెస్ అన్నీ కూడా ఏం చేయాలంటే శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. దాంతోపాటు ఈ మన ఫిష్ ప్రిజర్వేషన్లో ఏం చేస్తాము, వాటి యొక్క ఫిన్స్, స్కేల్స్, అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఫస్ట్ తీసేస్తూ ఉంటాం కదా. దానికంటే ముందు ఏం చేస్తాము, ఫస్ట్ క్లీన్ చేస్తాము, ఫిష్ని క్లీన్ చేస్తాం. అది క్లీన్ చేయడానికి కూడా వాటర్ కూడా మంచి వాటర్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ వాటర్ అంతా కూడా మనం కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా ఇలా నీచు వాసన వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ అంతా పోయేలాగా డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఈ వాటర్ అంతా కూడా ఈ ఫిష్ని మనం క్లీన్ చేసేటప్పుడు ఈ వాటర్ మొత్తం ఫిషెస్కి ఉన్న డస్ట్ పైన, ఫిష్ బాడీ పైన అంతా కూడా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అదేవిధంగా కొంచెం యూజ్లేజ్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఫిషెస్కి ఏదైనా డ్యామేజ్ అయిన ఫిష్ ఉన్నదంటే ఆ ఫిష్ యొక్క బ్లడ్ అన్ని ఫిషెస్కి కూడా అది అంటేస్తూ ఉంటుంది కదా. ఇదంతా పోయేలాగా ఏం చేస్తామంటే క్లీన్ చేస్తూ ఉంటాం. ఇది మొత్తం ఈ వేస్ట్ వాటర్ అంతా కూడా మంచిగా డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉంటే ఈ వాటర్ అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా కూడా పోతుంది అనమాట. అలా కాకుండా అక్కడే వాటర్ అంతా కూడా పోసేసి అక్కడే కూర్చొని మళ్ళీ ప్రిజర్వేషన్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, వెంటనే బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఫిషెస్కి మనం ఎంత ప్రిజర్వ్ చేసినా కానీ బ్యాక్టీరియా అక్కడ వర్క్ చేసే వాళ్ళకి, అదేవిధంగా ఫిష్ కూడా మనం ప్రిజర్వ్ చేసే ఫిష్కి కూడా ఈ బ్యాక్టీరియా, ఫంగస్లు ఇవి పట్టేసి మనం ప్రిజర్వ్ చేసినా కానీ తొందరగా అవి డీకంపోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి ఏం చేయాలంటే ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ని స్టార్ట్ చేసినప్పుడు, ఇండస్ట్రీని స్టార్ట్ చేసినప్పుడు ఆ మొత్తం సరౌండింగ్స్ ప్లేసెస్ అన్నీ కూడా నీట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకుంటూ నీట్గా డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉండేలా చూసుకుంటూ అక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ మంచిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకొని ఇలాంటి మనం హెల్తీ ప్లేసెస్లో కనుక ఈ ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తే ఈ ఫిషెస్ డీకంపోజ్ అవ్వకుండా, ఒక్క ఫిషెస్ అనే కాదు, మనం సీ నుంచి పట్టినవి లేకుంటే మనం రివర్స్లో పట్టిన ఈ ఫిషెస్ కానీ, ఫ్రాన్సెస్ కానీ, అదేవిధంగా చాలామంది ఫ్రాక్స్ కూడా తింటూ ఉంటారు కదా. ఇలా ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఏం చేయాలంటే నీట్గా మంచి ప్లేసెస్లో ఏం చేయాలి, క్లీన్ చేసుకొని మంచిగా వాటిని ప్రాసెసింగ్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. దీనివల్ల ఆ తిన్న వాళ్ళకి, ఇప్పుడు మనం ఫిష్ తీసుకుంటాము, తినేస్తూ ఉంటాము. ఇలాంటి నీట్గా ఉన్న ప్లేస్లో, శానిటైజేషన్ లేని ప్లేస్లో కనుక చేశారనుకోండి, అలాంటివి తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వామిటింగ్స్, డయేరియా స్టార్ట్ అయిపోతుంది అనమాట. డయేరియా, ఫీవర్స్ ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఏం చేయాలంటే మంచిగా శానిటేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలాంటి డిసీజెస్ ఏమీ రాకుండా ప్రాసెసింగ్ చేసేటప్పుడు మంచి ప్లేసెస్లో ప్రాసెసింగ్ అనేది జరిపిస్తూ ఉండాలన్నమాట. ఈ ప్రాసెసింగ్ అనేది 2 టైప్స్గా తీసుకుంటాం.
ప్రాసెసింగ్ 2 టైప్స్. దాంట్లో ఫస్ట్ వన్ వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిశుభ్రత. సెకండ్ వన్ పర్యావరణం పరిశుభ్రంగా ఉంచడం. టూ టైప్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వ్యక్తిగత పరిశుభ్రత. ఈ వ్యక్తిగత పరిశుభ్రత అంటే కంపల్సరీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు కంపల్సరీ ఏం చేయాలి, ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా అంటే అక్కడ క్లీన్ చేసిన ఫస్ట్ వాటిని క్లీన్ చేయడానికి మనం వెళ్ళేటప్పుడు నీట్గా హ్యాండ్స్ అవి వాష్ చేసుకొని లేకుండా గ్లౌజెస్ వేసుకొని నీట్గా కొంచెం ఉంటే ఆ ఫిషెస్ కూడా ఇన్ఫెక్షన్ అనేది ఏమి రాకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఉంటే వీళ్ళకి క్లీన్ చేసే వాళ్ళకి ప్రాసెసింగ్ చేసే వాళ్ళకి డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఆ ఫిష్ ప్రాసెస్లో కూడా అవి కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు పరిశుభ్రత అనేది పాటించవలసి ఉంటుంది అన్నమాట. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు పరిశుభ్రతని పాటించవలసి ఉంటుంది. నెక్స్ట్ రెండవది పర్యావరణ పరిశుభ్రత. రెండవది ఏంటి, పర్యావరణ పరిశుభ్రత. ఇందుకు మనం దీంట్లో కూడా 2 మెథడ్స్ ఉంటాయి అన్నమాట. 2 విధానాలు దీంట్లో అవలంబించవలసి ఉంటుంది అన్నమాట. మనకి అట్మాస్ఫియర్ తీసుకుంటే దీంట్లో మనకి అనేక ఆర్గానిక్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా కొన్ని మనకి న్యూట్రిషన్స్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనకి ఈ పదార్థాలన్నీ కూడా ఎలా మారిపోతాయి, మనం వాడేవి ఈ ప్రాసెసింగ్లో యూస్ చేస్తూ ఉంటాం కదా. ఈ ప్రాసెసింగ్లో యూస్ చేసినవి అలా వదిలేసామనుకోండి, అదంతా వేస్ట్ మెటీరియల్ ఎందుకు పనికిరాదు. కానీ వాటిని ఈ వేస్టేజ్, ఈ పిన్స్, స్కేల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా ఏం చేయొచ్చు, మనకి అట్మాస్ఫియర్లో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాస్ అదేవిధంగా కొన్ని గ్యాసెస్ ఇవి ఏం చేస్తాయంటే ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా డీకంపోజ్ చేసేస్తూ ఉంటాయి కదా. ఈ డీకంపోజెస్ చేసిన వాటిని మనం రీసైకిల్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వేస్టేజ్ అంతా కూడా డీకంపోజ్ జరిపించుకొని దాన్ని వర్మీ కంపోస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. వర్మీ కంపోస్ట్గా యూజ్ చేసుకొని వీటిని ఫీల్డ్స్కి ఉపయోగించుకోవచ్చు అనమాట. వర్మీ కంపోస్ట్ని అగ్రికల్చర్లో బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. పంటలకి ఇలా ఈ డీకంపోజ్ చేసిన వర్మీ కంపోస్ట్గా ప్రిపేర్ చేసినది దీంట్లో చాలా న్యూట్రియంట్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని ఏం చేయొచ్చు, మరలా పొలాలకు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇటు అట్మాస్ఫియర్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, ఇటు ఫీల్డ్స్కి మనం ఇలాంటి మన బయో ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల మొత్తం సాయిల్ అంతా కూడా ఫెర్టైల్గా మారుతుంది. నెక్స్ట్ అట్మాస్ఫియర్కి ఏ విధమైన మనం కెమికల్స్ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఎటువంటి అట్మాస్ఫియర్కి ఎటువంటి హాని మనం కలిగించట్లేదు అనమాట. ఎఫెక్ట్ లేకుండా ఏం చేస్తున్నాం, బయో ఫెర్టిలైజర్స్ వల్ల 2 in 1 యూజ్ అనమాట. ఇటు వేస్టేజ్ అంతా కూడా ఈ వేస్టేజ్ అంతటిని కూడా ఏం చేస్తున్నాము, తీసేయడం వల్ల ప్లేసెస్ అన్ని క్లీన్ అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ డీకంపోజ్ చేసిన వర్మీ కంపోస్ట్ని ఉపయోగించడం వల్ల సాయిల్కి ఫెర్టిలిటీ అనేది వస్తుంది. అదేవిధంగా అట్మాస్ఫియర్లో కూడా మనం ఏమి కెమికల్స్ ఉపయోగించట్లేదు కాబట్టి అట్మాస్ఫియర్ కూడా ఏ విధమైన హాని ఉండదు. అలాంటి ఫీల్డ్స్లో మనం కనుక ఈ పంటలు పండించుకొని తింటే మనం కూడా హెల్తీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఏం చేయాలంటే డీకంపోజ్ చేసుకొని రీసోర్సెస్ ఓరియంటర్స్గా మనం ఉపయోగించుకుంటూ ఉండాలన్నమాట. ఈ రీసోర్సెస్ ఓరియంట్స్గా వీటిని క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా రీసైకిల్ ఫార్మేషన్లో చేస్తూ ఉంటాం అనమాట. రెండవ విధానంలో మనకి అట్మాస్ఫియర్లో చాలా హాని కలిగించే సూక్ష్మజీవులు చాలా ఉంటాయి కదా. ఈ సూక్ష్మజీవుల్ని ఇలా మనం ఈ డీకంపోజిషన్ చేయడం వల్ల ఏమవుతాయంటే వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, రీసైకిల్ ప్రాసెస్ ద్వారా
మొత్తం ఈ మనకి మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియాస్ ఎఫెక్ట్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేయడం అనేది అవుతుంది అనమాట వాటిని కూడా. అంటే ఇప్పుడు మనం కొంచెం సిటీస్లో కానీ టౌన్స్లో కానీ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి ఈ వేస్టేజ్ అంతా కూడా 2 టైప్స్లో తీసుకుంటారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఈ వేస్టేజ్ అనేది 2 టైప్స్. అంతా కూడా వాళ్ళు తీసుకువెళ్ళేటప్పుడు మార్నింగ్ కంపల్సరీ విజిల్ వేయడమో ఏదో చేస్తూ ఉంటారు అక్కడ ప్రాసెస్. ఈ కార్పొరేషన్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఏం చేస్తూ ఉంటారంటే తీసుకెళ్ళేటప్పుడు మార్నింగే అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు, సాలిడ్ది అదేవిధంగా లిక్విడ్ సపరేట్ చేసామని చెప్తారనమాట. తడి చెత్త పొడి చెత్త వేరే వేరే కవర్స్లో పెట్టి ఉంచండి అంటారనమాట. ఇదంతా కూడా మనకి సాలిడ్గా ఉన్న వేస్టేజ్ అంతా ఒక పార్ట్గా ఉంచుకుంటాం, అదే మనకి కొంచెం లిక్విడ్గా ఉన్న వేస్టేజ్ అంతా ఒక పార్ట్గా, దాన్ని సపరేట్ చేసుకొని అవి ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఇస్తాం అనమాట. వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు కూడా అలా తీసుకెళ్తారనమాట. ఈ రీసైకిల్ ప్రాసెస్లో కూడా ఈ చేసేటప్పుడు కూడా వాళ్ళు దాన్ని సపరేట్ చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల తొందరగా డీకంపోజిషన్ ప్రాసెస్ అనేది, ఇలా సపరేట్ చేసుకోవడం వల్ల డీకంపోజిషన్ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఈ పొల్యూషన్స్ ఇంకా చాలా మనకి అట్మాస్ఫియర్లో చాలా పొల్యూషన్స్ ఉంటాయి మనకు తెలుసు కదా. అట్మాస్ఫియర్ కనుక ఇండస్ట్రీస్, వాటి నుంచి వచ్చే సౌండ్స్, వాటి నుంచి వచ్చే గ్యాసెస్, వాటర్, ఇవన్నీ కూడా పొల్యూట్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. సౌండ్స్ ఇవన్నీ కూడా ఈ కాలుష్యాన్ని మనం ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ఇండికేటర్స్ని ఉపయోగించి వీటి యొక్క ఈ పొల్యూషన్ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇండికేటర్స్ని ఉపయోగించి గ్యాసెస్కి, అదేవిధంగా లిక్విడ్స్కి, అదేవిధంగా మనకి సాలిడ్స్కి ఇండికేటర్స్ని ఉపయోగించి ఈ లిక్విడ్స్ మనకి వీటిని వేస్టేజెస్ని ఏ విధంగా మనం రీసైకిల్ చేసుకోవచ్చు ఇండికేటర్స్ ద్వారా మనం వాటిని తెలుసుకొని డీకంపోజ్ చేసుకొని రీసైకిల్ చేసుకుంటే ఇటు మనకి అట్మాస్ఫియర్గా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది, అదేవిధంగా మనకు కూడా అది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ ఇండికేటర్స్గా మనం ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఉందనుకోండి, డ్రింకింగ్ వాటర్లో చాలా రకాల మనకి బ్యాక్టీరియాస్ ఉంటూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియాస్ కోసం తెలుసుకోవడానికి మనం ఈ కోలైన్ ఉపయోగించవచ్చు అనమాట. ఎచరిషియా కోలై ఉంటుంది కదా, ఈ కోలైన్ ఉపయోగించి ఎచరిషియా కోలై అంటాం కదా, ఈ కోలై లేదా ఇంకా మనకి ఫిలికల్ కొలిఫార్మిస్ దీన్ని కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఫిలికల్ కొలిఫార్మిస్ లేదా ఈ కోలైన్ ఉపయోగించి మనకి వాటర్లో ఏమేమి ఉన్నాయి, బ్యాక్టీరియాస్ ఏమున్నాయి, వాటి యొక్క లేకుంటే ఎగ్స్ ఉంటాయి కదా, వీటిని క్లీన్ ఇవి ఎంతవరకు ఉన్నాయి, ఏమేమి బ్యాక్టీరియాస్ ఉన్నాయి వాటిని తెలుసుకోవడం కోసం ఈ రెండింటిని కూడా ఈ బ్యాక్టీరియాస్ని ఉపయోగించవచ్చు అనమాట. ఇండికేటర్స్గా వీటిని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ సాలిడ్ వేస్టేజెస్ ఉంటాయి కదా, ఈ రీసైకిల్ ఫార్మేషన్లో లేకుంటే ఈ టెస్టింగ్స్ ఏం చేస్తారంటే కొన్ని మోషన్స్ ఉంటాయి కదా, దాంట్లో మనకి ఈ బ్యాక్టీరియాస్ ఎగ్స్ ఉంటాయి కదా, మనకి హెల్మెంత్ ఇవి ఉంటాయి కదా, హెల్మెంత్ పారాజైట్స్ ఉంటాయి కదా, వీటి ఎగ్స్ ఎంతవరకు ఉన్నాయి, దీన్ని ఏ విధంగా మనం రీసైకిల్ ఫార్మేషన్లో క్లీన్ చేసి రీసైకిల్ చేయాలన్నది మొత్తం టెస్టింగ్లు అనేది చేస్తూ ఉంటారనమాట. టెస్టింగ్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆహార పదార్థాల పరిశ్రమలో అనుసరించవలసిన శుభ్రత. ఆహార పదార్థాల పరిశ్రమలో
అనుసరించవలసిన శుభ్రత. ఆహార పదార్థాల పరిశ్రమలో అనుసరించవలసిన శుభ్రత. ఇప్పుడు మనం ఏమైనా ఫుడ్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అది చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటాము, అవి ఏవైతే మనం చేస్తున్నామో మనకి ఆ పాత్రల మీద పైన కంపల్సరీ మూత వేస్తూ ఉంటాం. ఒక ఫ్రిడ్జ్లో పెట్టినా లేకుండా బయట పెట్టినా కంపల్సరీ పైన లిడ్ లేకుండా ఏ వస్తువు పెట్టమన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఏ వస్తువు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కంపల్సరీ పైన లిడ్ పెట్టుకుంటాం. లిడ్ లేకుండా ఏ వస్తువు ఫ్రిడ్జ్లో పెట్టింది తినకూడదు అనమాట. ఎందుకంటే కంపల్సరీ 0 degrees ఉన్నా కానీ దానిపైన చాలా ఫంగస్ మనకు తెలియకుండా చాలా మైక్రోబ్స్ దాని మీద అటాక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా కానీ కంపల్సరీ లిడ్ లేకుండా ఉంచకూడదు. ఏ ఆహార పదార్థం అయినా కానీ కంపల్సరీ సూక్ష్మజీవుల ప్రవేశం జరగకుండా ఏం చేయాలి, ఫస్ట్ క్యాప్స్ అనేది వాటిపైన లిడ్ అనేది కంపల్సరీ అనమాట. ఇలా పెట్టుకున్న ఆహార పదార్థాలు ఎటువంటి సూక్ష్మజీవులు వాటి మీద అటాక్ చేయకుండా ఏం చేస్తామంటే జాగ్రత్తలు తీసుకుంటాం. మన ఇళ్లలో అయితే అలా ఏం చేస్తాం, లిడ్స్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. మరి ఈ ఆహార పదార్థాలని ఈ ఇండస్ట్రీస్ చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఇలా చేస్తూ ఉంటారు కదా, ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు, ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫస్ట్ అసలు వీళ్ళు ప్రిపరేషన్ జరగడానికి ముందే ఏం చేయాలంటే ఆ ప్లేసెస్ అంతా కూడా శానిటేషన్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఒక హోటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ కిచెన్ చూసామంటే మనకి రెండోసారి ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి తినాలన్న ఫీల్ రాదు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేస్తే అసలు అట్మాస్ఫియర్ చూస్తే మరలా ఇంకెప్పుడు కూడా హోటల్కి వెళ్ళాలన్న ఫీల్ రాదు. బయట అంతా అట్మాస్ఫియర్ అంతా మనకి తినేదంతా కూడా ఎలా ఉంటుంది, చాలా నీట్గా చేస్తాడు, చెక్క మెలోడియస్ మ్యూజిక్ పెడతాడు హ్యాపీగా. ఇంకా మంచి మంచి హోటల్స్ అయితే క్యాండిల్ లైట్స్ ఉంటాయి, క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఉంటాయి, చూడడానికి మంచి పెర్ఫ్యూమ్ ఉంటుంది, మెలోడియస్ మనకి సాంగ్స్ వస్తూ ఉంటాయి, మ్యూజిక్ అంతా వస్తూ ఉంటుంది, ఆ లైట్స్ అట్మాస్ఫియర్ ఏసీ అంతా కూడా లోపల చాలా బాగుంటుంది. అదే మనం ఈ కిచెన్లోకి కనుక ప్రాసెసింగ్ యూనిట్కి అక్కడికి కనుక వెళ్ళామంటే ఇంకా అక్కడ చూసామంటే మళ్ళా కూడా తినాలనిపించదు అనమాట. అంత భయంకరంగా ఆ ప్లేసెస్ అనేవి ఉంటాయి. అందుకని మధ్య మధ్యలో వీళ్ళకి ఏం చేస్తారంటే ఫుడ్ ప్రాసెసింగ్ మంచిగా చేస్తున్నారా లేదా అని వీళ్ళకి కూడా చెకింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మంచిగా చేయకపోతే వాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేసేస్తూ ఉంటారనమాట. కాబట్టి మనకు కూడా బాధ్యత అది. ఇలా వెళ్ళినప్పుడు ఒక్కొక్క లుక్ కిచెన్ వైపు కూడా వేస్తూ ఉండాలన్నమాట. మంచిగా లేదనుకోండి, అక్కడ ఈగలు వాలుతూ లేకుండా అస్సలు శానిటైజేషన్ అస్సలు లేకుండా ఉందనుకోండి, మనం కూడా కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ప్రతి పౌరుడి యొక్క హక్కు కాబట్టి మనం కూడా అలా మనం కూడా చేయొచ్చు అనమాట. కంప్లైంట్స్ మనం కూడా ఇవ్వచ్చు అనమాట. ఇలా ప్రాసెసింగ్లో ఏం చేయాలి, కంపల్సరీ ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత వాటిలో ఏం చేయాలి, ఈ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మైక్రోబ్స్ అటాక్ నుంచి మనం అటాక్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఆహార పదార్థాల మీద. పరిశుభ్రంగా ఉన్నాయనుకోండి, ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా మనకి క్లీన్గా లేవనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతాయి, అక్కడ వచ్చి చేరాయి చాలా రకరకాల మైక్రోబ్స్ అక్కడికి వచ్చి చేరుతూ ఉంటాయి. గాలి ద్వారా కానీ లేకుంటే మిగతా వేరే వేరే ప్రాసెస్ ద్వారా ఏమవుతాయి, అక్కడికి చాలా రకరకాల మైక్రోబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ప్రాబ్లమే, అలాంటి ఫుడ్ తిన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట. అదే చేపల పరిశ్రమలో మనం తీసుకున్నామంటే అక్కడ ఎలాంటి శానిటేషన్ తీసుకోవాలంటే చేపల పరిశ్రమలో పాటించవలసిన శుభ్రత ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ పట్టిన వెంటనే వాటిని ఏం చేస్తామని క్లీన్ చేస్తాం అనమాట. ఈ క్లీన్ చేయడానికి ఆ వాటర్ కూడా మంచి వాటర్ తీసుకుంటాము. మంచి వాటర్ తీసుకొని క్లీన్ చేస్తాం అనమాట. క్లీన్ చేసిన తర్వాత నీట్గా అవి ఈ ప్రాసెస్ అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా అవి బయటకు వెళ్ళిపోయేలా చూసుకోవాలి. అక్కడే ఉండకుండా మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలా చూసుకోవాలన్నమాట శుభ్రత పాటించేటప్పుడు. పెద్ద పెద్ద ఫిషెస్ని ప్రాసెసింగ్ చేసేటప్పుడు వాటి పిన్స్, స్కేల్స్, డైజెస్టివ్ సిస్టమ్స్ అన్ని బ్లడ్ అంతా
పోతూ ఉంటుంది కదా, వీటిని చాలా జాగ్రత్తగా సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సపరేట్ చేసి పెట్టుకొని మళ్ళీ వాటిని ఆ ప్లేసెస్లో లేకుండా చాలా నీట్గా పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేసి ఇలాంటి హెల్తీ ప్లేసెస్లో కనుక మనం చేసామంటే ఫిష్ తొందరగా మనకి పాడైపోయే ఛాన్సెస్, డీకంపోజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలన్నమాట. అలా కాకుండా ఎలా పడితే అలాగా ప్రాసెసింగ్ చేస్తే ఫిష్ చాలా తొందరగా స్పాయిలేజ్ అయిపోతుంది అనమాట. ఫిష్ చాలా తొందరగా స్పాయిలేజ్ అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఈ మనకి ప్రిజర్వేషన్ ప్రాసెస్ చేసే ఇండస్ట్రీస్ ఎవరైనా కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి అదేవిధంగా ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా నీట్గా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారనమాట. ఫస్ట్ ఈ ప్రాసెస్లో ఏం చేస్తారు, క్లీన్ చేసిన వెంటనే ఫ్రీజింగ్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లో ఏం చేస్తారు, ఫ్రీజింగ్ ప్రాసెస్ అనేది జరిపిస్తారనమాట. క్లీన్ చేసిన తర్వాత వాటిని గడ్డకట్టించడం చేస్తారనమాట. ఇది ఫస్ట్ మెథడ్గా తీసుకుంటాం. రెండో మెథడ్లో ఏం చేస్తాము, ఫ్రీజింగ్, చిల్లింగ్ ప్రాసెస్ లేదా క్యానింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం అనమాట. చిల్లింగ్ ప్రాసెస్ లేదా ఫ్రోజన్, ఇవన్నీ మనం చెప్పుకున్నామే కదా. చిల్లింగ్ ప్రాసెస్, ఫ్రోజన్ ప్రాసెస్ లేదా క్యానింగ్. ఈ క్యానింగ్ ద్వారా ఏం చేస్తారంటే వీటిని స్టోరేజ్ చేసి ఈ ప్రాసెస్లు ఫస్ట్ ఫ్రీజింగ్ ప్రాసెస్, తర్వాత సెకండ్ వన్ క్యానింగ్, చిల్లింగ్, ఫ్రోజన్ ప్రాసెస్లు చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ మెథడ్ అది. సెకండ్ మెథడ్ మెథడ్లో చిల్లింగ్, ఫ్రోజన్, అదేవిధంగా క్యానింగ్ ప్రాసెస్లు జరిపిస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా చేయడం ద్వారా ఫిషెస్ తొందరగా చెడిపోకుండా ఉంటూ ఉంటాయి అన్నమాట. మనకి ఈ ఫిషెస్ మనకి ఎక్కువ నాణ్యత కలిగి ఉండాలి అంటే వీటిని మ్యాక్సిమము లివింగ్ ఫిషెస్గానే ఉంచి ఇంకా మనం వాటిని ప్రాసెసింగ్ ఇంకా యూజ్ చేసుకోవడానికి ముందు వాటిని చంపేస్తే బాగుంటుంది అనమాట. ఆ విధంగా అయితే ఇవి చాలా ముందు ఇదే మంచి మెథడ్ అనమాట. ఉపయోగించుకోవడానికి ముందు వరకు దీన్ని లివింగ్ ఫిష్గానే ఉంచి అప్పుడు దీన్ని ఇంకా మనం యూజ్ చేసుకోవడానికి కొంచెం ముందు వీటిని కనుక చంపేసి ఉపయోగించుకుంటే ఇది హెల్తీ ప్రాసెస్ అనమాట. అలా చేయాలంటే ఏం చేయాలి, వీటిని ఐస్ వాటర్లో లేదా రిఫ్రిజిరేటర్స్ ఉపయోగించి వాటిలో ఎంత దూరమైనా ట్రావెలింగ్ చేయించేలాగా చూసుకోవాలన్నమాట. ఆ విధంగా చేస్తే మనకి లివింగ్ ఫిష్ అలాగే ఉంటుంది అనమాట. లివింగ్ ఫిష్ మనకి అలాగా ఉంటుంది అనమాట. మనకి ఈ ఫిషెస్ని వాటి యొక్క ప్రోడక్ట్స్ని ప్రిజర్వ్ చేయాలంటే ఏ విధంగా మనం ప్రిజర్వ్ చేస్తామంటే ఫస్ట్ ఏం చేస్తాము, వాటి యొక్క టెంపరేచర్, బాడీ టెంపరేచరు చిల్లింగ్ ప్రాసెస్ చేస్తాం కదా, బాడీ టెంపరేచరు తగ్గేలాగా చూస్తాం అనమాట. అది మ్యాక్సిమము 0 నుంచి 4 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉండేలాగా చూసుకుంటే తొందరగా ఫిష్ మనకి పాడైపోకుండా ఉంటుంది అనమాట. దాంట్లో ఆటోలైసిస్ జరగకుండా, ఎంజైమ్స్ చర్యలు జరగకుండా, ఏటీపీ లైసిస్ అయిపోకుండా ఇవన్నీ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, దీనికి ఫస్ట్ టెంపరేచరు నార్మల్కి వచ్చేలా చూసుకోవాలన్నమాట. టెంపరేచర్ నార్మల్కి వచ్చేలా చూసుకొని అప్పుడు దీన్ని ఫ్రీజింగ్ చేస్తాం అనమాట. గడ్డకట్టిచ్చేస్తాం. ఈ గడ్డకట్టిచ్చేసి ఫ్రీజింగ్ చేయడం వల్ల ఫిష్ మనకి మనం పంపించే వరకు కూడా అది స్పాయిలేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ రెండోది ఏం చేస్తాము, ఈ చేప యొక్క ఈ శరీరంలో ఉన్న వాటర్ అంతా కూడా మనం ఏం చేస్తాం, ఎవాపరేట్ అయిపోయేలాగా చేస్తాం అనమాట. ఈ వెట్టగా ఉన్న ఈ ఫిష్ అంతా కూడా దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయేలాగా తగ్గించి దాన్ని ఏం చేస్తాము, డ్రై స్టేజ్కి తెచ్చేస్తాం అనమాట.
ఇలా డ్రై స్టేజ్కి తేవడానికి కోసం మనం క్యానింగ్ ప్రాసెస్ కానీ లేకుంటే స్మోకింగ్ ప్రాసెస్ కానీ లేకుంటే ఫ్రీజింగ్ ప్రాసెస్ కానీ ఏదో ఒక ప్రాసెస్ అనేది డ్రైయింగ్ ప్రాసెస్ కానీ ఫ్రీజ్ డ్రైయింగ్ ప్రాసెస్ కానీ ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇలా చేయడం కోసం ప్రాసెస్లో ఏమి ఉపయోగించవచ్చు, ఫ్రీజింగ్ లేకపోతే డ్రై ఫ్రీజింగ్ చేస్తాము, లేకుంటే స్మోకింగ్ ప్రాసెస్ కానీ ఇలాగా మనకి క్యానింగ్ ప్రాసెస్ కానీ చేయడం వల్ల ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్పులో ఊరబెడుతూ ఉంటాం కదా క్యానింగ్ చేసేటప్పుడు. ఇలా చేయడం వల్ల ఫిష్ ఏమవుతుంది, డ్రై స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట, మొత్తం వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఇలా చేయడం వల్ల చేప శరీరం మీద ఉన్న సూక్ష్మజీవుల యొక్క సంఖ్యను ఏం చేయొచ్చు, తగ్గించవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, చేప శరీరం మీద సూక్ష్మజీవుల సంఖ్యను తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది, తగ్గించవచ్చు అనమాట ఈ విధంగా. నెక్స్ట్ ఏం చేస్తాము, మైక్రోవేవ్స్ ఎండ లేదనుకోండి మైక్రోవేవ్స్ ద్వారా మైక్రోవేవ్స్ ద్వారా లేకుంటే కొన్ని మనం రేడియోధార్మిక కిరణాలు ఉంటాయి కదా, రేస్ని అప్లై చేసి వీటిని ఏం చేస్తామంటే డ్రై చేస్తూ ఉంటాం అనమాట. రేస్ని అప్లై చేసి డ్రై చేస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తాము, ఫిష్ని డ్రై చేస్తూ ఉంటాం అనమాట. ఇలా చేస్తే సూక్ష్మజీవుల్ని శరీరం మీద నుంచి నిర్మూలించవచ్చు అనమాట. నెక్స్ట్ కొన్ని కెమికల్స్ స్ప్రే చేయడం ద్వారా కూడా ఈ బాడీ మీద ఉండే ఈ మైక్రోబ్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. మైక్రోబ్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఏం చేస్తామంటే డ్రైయింగ్ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఇంకా అవి ప్రిజర్వ్గా ఉండాలి అంటే, ఇవి స్పాయిలేజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాటి యొక్క బాడీ మీద ఉన్న ఆక్సిజన్ అంతా కూడా బయటికి తీసేసి అప్పుడు ఎయిర్టైజ్డ్ కంటైనర్స్ లేదా మనకి ప్యాకింగ్ అనేది ఆ విధంగా చేస్తే ఎక్కువ రోజులు ఇవి మనకి స్పాయిల్ అవ్వకుండా ఎక్కువ రోజులనే ఉంటాయి అన్నమాట. ఫిషెస్ ఆక్సిజన్ ఎప్పుడైతే తీసేసామో మనకి ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేవి జరగకుండా ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉంటూ ఉంటాయన్నమాట. మనం ఫిషెస్ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాము, ఇలాంటి ప్రాసెస్లు చేస్తూ ఉంటాం అనమాట. క్యానింగ్ ప్రాసెస్ కానీ డ్రైయింగ్ ప్రాసెస్ కానీ స్మోకింగ్ కానీ క్యానింగ్ ఇవన్నీ ఫ్రీజింగ్ కానీ డ్రై ఫ్రీజింగ్ కానీ ఇవన్నీ చేసి వీటిని ఏం చేస్తాము, ట్రైన్స్ ద్వారా కానీ షిప్స్ ద్వారా కానీ లేకుంటే మనకి ఈ ట్రక్స్ వీటిలో పంపిస్తూ ఉంటాం అనమాట. లారీస్ వీటిలో పంపిస్తూ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట. వీటిని ఇలా చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో వీటిని పంపిస్తూ ఉంటాం, లేకుంటే ప్లేన్స్లో కానీ పంపిస్తూ ఉంటాం కదా. ఇలా పంపించడం వల్ల ఏమవుతుందంటే కోల్డ్ చైన్ని మనం నిరోధించవచ్చు అనమాట. వీటిని ఇలా పంపించడం ద్వారా కోల్డ్ చైన్ అనేది నిరోధించవచ్చు అనమాట. వీటి కోసం మనం కంటైనర్స్, ఎయిర్టైజ్డ్ కంటైనర్స్ కంపల్సరీ తీసుకోవాలి. వాటిని శానిటైజ్ చేసి అప్పుడు వాటిని ఉపయోగించుకోవాలన్నమాట. వాటిలో గాలి ఏమీ లేకుండా చూసుకొని ఫస్ట్ వాటిని క్లీన్ చేసుకొని గాలి ఏమీ లేకుండా చూసుకొని డ్రై చేసుకొని కంటైనర్స్ని వాటిని మాత్రమే మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. కొన్ని ట్రక్స్లో కానీ లేకుంటే వీటిలో ఏం చేస్తాము, ఫ్రిడ్జ్లనే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించేసుకుంటూ ఉంటాం. డైరెక్ట్ ఫ్రిడ్జ్లనే ఉపయోగించేసుకొని దాంట్లోనే పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లోనే కంటైనర్స్ పెట్టి వీటిలో ఫిషెస్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలాగ మనం ఈ ప్రాసెస్ ఇండస్ట్రీస్లో ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత వీటిని ఎలాగ ఉపయోగించుకుంటున్నాం, రెడీ టు ఈట్ లాగా చాలా మనకి ప్రాసెస్లు చేసుకొని వీటిని ఏం చేస్తున్నామో తినడానికి రెడీగా సిద్ధంగా పెట్టుకొని వీటిని మార్కెట్లోకి పంపించడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫిష్ని పట్టిన వెంటనే ఏం చేస్తాము, పట్టబడిన చేపల్ని ఎలా హ్యాండ్లింగ్ చేస్తాము, హ్యాండ్లింగ్ ద క్యాచ్. పట్టబడిన చేపల్ని ఏ విధంగా మనం హ్యాండ్లింగ్ చేయాలి. ఫస్ట్ ఫిష్ని పట్టంగానే ఎప్పుడు మనం చెప్పే ప్రాసెస్ ఏంటి, ఈ సముద్రాల నుంచి వీళ్ళు ఫిషెస్ని తీసుకొస్తారు కదా, తీసుకొచ్చి తీర ప్రాంతాలకు తీసుకురాగానే ఏం చేస్తారు, ఆ వలల్లో ఉండగానే వీటిని ఏం చేస్తారంటే వలల ద్వారానే పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఫిషెస్ ఏంటి తీసి అలా వేయడానికి ఈ ఫిష్ డ్యామేజ్ అవ్వకుండా ఏం చేస్తారంటే ఆ నెట్స్లోనే ఆ లారీస్లోకి పెట్టి ఆ నెట్స్ ద్వారానే ఏం చేస్తారంటే ఆ మోయడం కష్టం కాబట్టి ఆ నెట్స్నే పట్టుకొని ఆ ఫిషెస్ని లారీస్ దగ్గరికి తీసుకువెళ్ళి అంతా కూడా సర్దేస్తున్నారు. ట్రక్స్ కానీ లారీస్ కానీ వీటిలోకి
సర్దేస్తూ ఉంటారనమాట పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళైతే. వీటిని ఇలా చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ఫిషెస్ డ్యామేజ్ అవ్వకుండా వాటికి దెబ్బలు తగలకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఫిషెస్కి దెబ్బలు తగలకుండా వాటిని జాగ్రత్తగా ఈ లారీల్లోకి లేదా ట్రక్స్లోకి వీటిని సర్దుతూ ఉండాలన్నమాట. దెబ్బలు తగలకుండా వాటికి సాధ్యమైనంత వరకు కూడా వీటిని ఇలాగ లారీస్లో అయితే తాత్కాలికంగా వీటిని నిల్వ చేస్తూ ఉంటారనమాట. జాగ్రత్తగా నెట్స్లోంచి పెద్ద పెద్ద ఫిషెస్ని ఈ ట్రక్స్లోకి వీటిని జాగ్రత్తగా తీసి జాగ్రత్తగా అరేంజ్ చేస్తారనమాట. లేకపోతే ఎలా ఇష్టం వచ్చినట్టు పడేసామనుకోండి అవి డ్యామేజ్ అయిపోయి అది తీసుకెళ్ళడానికి ముందే చచ్చిపోతాయి అనమాట. చచ్చిపోయిన ఫిష్ని మార్కెట్లో ఎవరు కొంటారు? ఎవరు కొనరు. కాబట్టి జాగ్రత్తగా వీటిని ఏ విధమైన డ్యామేజ్ లేకుండా చాలా స్మూత్ హ్యాండ్లింగ్ అనేది చేయాలన్నమాట. రఫ్ హ్యాండ్లింగ్ కాకుండా స్మూత్ హ్యాండ్లింగ్ అనేది ఈ ఫిషెస్లో చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ చేపల వలల్లో ఉన్న వాటినే జాగ్రత్తగా తీసి ఏం చేస్తారు, లోడింగ్ ఏ వెహికల్లో అయితే లోడింగ్ చేస్తున్నామో ఆ వెహికల్లోకి వీటిని జాగ్రత్తగా పంపిస్తారనమాట. ఈ జాగ్రత్తగా పంపించి వాటిని అక్కడ అరేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మనకి ఈ నెట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఫిషెస్ని సపరేట్ చేసేసుకుంటారు. చిన్న ఫిషెస్ని పెద్ద ఇలా సపరేట్ చేసేసుకుంటారు అనమాట. గ్రేడింగ్ చేసేస్తారు. ఈ గ్రేడింగ్ చేసేసి మనకి మంచి క్వాలిటీ ఉన్న ఫిషెస్ అన్ని ఒక దగ్గర, కొన్ని చిన్న ఫిషెస్ ఒక దగ్గర, కొన్ని డ్యామేజ్ అయినవి ఒక దగ్గర, మొత్తం ఇలాగా వాటిని సపరేట్ చేసేసుకుంటారు అన్నమాట. గ్రేడ్ చేసి వీటిని ఏం చేస్తారు, సపరేట్ చేసేసుకుంటారు. సపరేట్ చేసి ఈ మంచి క్వాలిటీ ఉన్న ఫిషెస్ అన్నీ కూడా మంచిగా ప్రిజర్వేటివ్ ప్రాసెస్లో మనకి ప్రాసెసింగ్ చేసి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా ట్రక్స్లోకి వాటిలోకి పంపించి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇప్పుడు మనం చెప్పుకునే ప్రాసెసే వాటి యొక్క బాడీ మీద ఉన్న కొన్ని ఫిషెస్ ఇలా పట్టుకొచ్చేటప్పుడు కొన్ని డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి కదా. ఈ డ్యామేజ్ అయిన ఫిషెస్ యొక్క బ్లడ్ మిగతా ఫిషెస్ కూడా అంటుకుంటూ ఉంటుంది కదా. ఇలా అంటుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫిషెస్ని కొంచెం మంచి వాటర్ పెట్టి, ఫ్రెష్ వాటర్ పెట్టి ఏం చేస్తారు, వాటిని క్లీన్ చేసేస్తారు. ఈ క్లీన్ చేయడం వల్ల ఏమవుతుంది, వాటి మీద ఉన్న మైక్రోబ్స్ పోతాయి, అదేవిధంగా డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా పోతూ ఉంటాయి కదా. ఇలా క్లీన్ చేసిన తర్వాత వీటిని అప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా వాటి యొక్క ఫిన్స్, స్కేల్స్, డైజెస్టివ్ సిస్టమ్స్ అన్నీ తీసేసి అప్పుడు ఫిష్ గ్యాప్ వస్తుంది కదా. ఈ గ్యాప్లోకి ఏం చేస్తారంటే ఈ ఐస్ పౌడర్ ఉంటుంది కదా, ఈ ఐస్ పౌడర్ అంతా కూడా ఈ గ్యాప్స్లో ఫిల్ చేసేస్తారనమాట. ఐస్ పౌడర్ని ఈ గ్యాప్స్లో ఫిల్ చేసేసి బాగా కడిగిన తర్వాత తాత్కాలికంగా ఏం చేస్తారు, ఐస్తో ఈ గ్యాప్స్ అన్ని ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి అప్పుడు వాటిని ఏం చేస్తారు, మనం పంపించుకుంటూ ఉండొచ్చు అనమాట. ఎక్కడికైతే ఏ ప్లేసెస్కి అయితే వాటిని పంపించాలో ఆ ప్లేసెస్కి వీటిని పంపిస్తూ ఉంటారు అనమాట. ఇలా చేయడం ద్వారా ఫిష్ కొన్ని రోజులు ఎక్కడికైతే ఏ ప్లేస్ వరకు అయితే వెళ్ళాలో ఆ ప్లేస్ వరకు వెళ్ళే వరకు ఫిష్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. దీనికోసం ఏం చేస్తారంటే సపరేట్గా వర్కర్స్ని పెట్టుకుంటారు. వర్కర్స్ని పెట్టుకొని వర్కర్స్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. కొన్ని ఈ వెహికల్స్తో పాటు కొంతమంది ప్రాసెస్ చేయడానికి వర్కర్స్ ఉంటారు. ఆ వర్కర్స్ కూడా కంపల్సరీ వాళ్ళు గ్లౌజులు వేసుకొని ఇప్పుడు వర్కర్స్ కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇన్ఫెక్షన్స్ మంచి ఫిషెస్ని ఆ వర్కర్స్ చేతుల్లో ఇన్ఫెక్షన్ ఇలా ఉన్నదనుకోండి, లేకుంటే వాళ్ళే ఏదన్నా డిసీజ్తో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిషెస్ కూడా తొందరగా డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు కంపల్సరీ ఈ ఫిష్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఏం చేస్తారంటే ఎవడైతే ఓనర్ ఉంటాడో వాడే ఏం చేస్తాడంటే గ్లౌజెస్ ప్రొవైడ్ చేసేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఒక డ్రెస్ కూడా ఉంటుంది అనమాట. ఈ క్వాలిటీ ఫిషెస్ ఎవరైతే ప్రాసెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక డ్రెస్ ఉంటుంది. ఇప్పుడు మన కాలేజెస్కి వచ్చేటప్పుడు యూనిఫామ్ ఎలా వేసుకుంటాం, వాళ్ళకి కూడా ఒక సపరేట్ డ్రెస్ ఉంటుంది అనమాట. ఎంత మంచి డ్రెస్తో వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గ్లౌజులు వేసేసుకోవాలి. కొన్ని షూస్ ఇస్తూ ఉంటారు, షూస్ వేసేసుకొని ప్లస్ మాస్క్ కూడా కంపల్సరీ అనమాట. ఏ డిసీజ్ ఉన్న వాళ్ళైనా మాస్క్ పెట్టేసుకున్నారనుకోండి ప్రాబ్లం ఉంటుంది కదా. ఆ విధంగా ఏంటంటే వీళ్ళు కొంత ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లేకుంటే చిన్న ఇండస్ట్రీస్ అయితే మనల్ని కొనుక్కొని తెచ్చుకోమంటూ ఉంటారు అనమాట. ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇలా మనం హైజెనిక్గా
ప్రాసెసింగ్ కనుక చేస్తే ప్రిజర్వేషన్ ప్రాసెస్ ఆ ఫిష్ ఎంత దూరం వెళ్ళినా కానీ అలాగా మనం పంపించినప్పుడు ఎలా ఫ్రెష్గా అయితే ఉంటుందో ఆ విధంగానే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనం పంపించినప్పుడు ఎంత అయితే ఫ్రెష్గా ఉంటుందో అంతే ఫ్రెష్గా ఫిష్ వెళ్ళే వరకు కూడా ఆ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధమైన జాగ్రత్తలు వ్యక్తిగతంగాను పరిశుభ్రతను పాటిస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ అట్మాస్ఫియర్లో కూడా వాతావరణంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఫిష్ని జాగ్రత్తగా హ్యాండ్లింగ్ చేస్తే వాటిని క్లీనింగ్ చేసే ప్రాసెసింగ్ అలా కాకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం అక్కడే పోసేసి వాటర్ అంతా అక్కడే పోసేసి వేస్టేజ్ అంతా కూడా అక్కడే వేసేసి ఆ బ్లడ్ అంతా అక్కడే పెట్టేసి ప్రాసెసింగ్ అంతా ఐసింగ్ ప్రాసెస్ కూడా అక్కడే చేస్తే ఏమవుతుంది, ఈ బ్యాక్టీరియా అంతా కూడా అట్లా క్లీన్ చెయ్యం. ఈ రోజు చేసేసిన ప్రాసెసింగ్ అలా వదిలేసి వెళ్ళిపోయి నెక్స్ట్ డే కూడా అదే ప్లేస్లో చేస్తే అసలు ఆ చేసే వాళ్ళకి అన్ఈజీగా ఉంటుంది. మనకి అక్కడ ఉన్న బ్యాక్టీరియా వెంటనే ఈ ఫిష్ బాడీస్ని అటాక్ చేయడం వల్ల అది మనం పంపించిన కొన్ని గంటల్లో మొత్తం ఫిష్ అంతా కూడా ఏమైపోతుంది, స్పాయిలేజ్ అయిపోయి అది తినడానికి పనికి రాకుండా అవుతుంది. ఆ పట్టుకెళ్ళిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వేస్ట్ అవుతుంది అనమాట. ఇండస్ట్రీని రన్ చేసుకునే వాళ్ళకి వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అబ్జర్వ్ చేస్తూ వర్క్ చేసేవాళ్ళు అక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఆ ట్రక్స్ కానీ లేకుండా అక్కడ పంపించే కంటైనర్స్ కానీ అవన్నీ ఎయిర్టైజ్డ్గా ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ వాటిని క్లీన్ చేసుకున్న తర్వాతే వాటిని క్లీన్ చేసుకుని డ్రై చేసి అక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్ అంతా కూడా శానిటైజేషన్ చేసుకొని అప్పుడు వాటిని ఉపయోగించడం వల్ల ఈ ఫిషెస్ అనేవి మనకి స్పాయిలేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్ అనమాట. ఓకేనా, 4th యూనిట్లో ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.